నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసిందంటూ అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఇక తమ నాయకుల్ని రక్షించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తామంటూ ఒక వార్నింగ్ లా ఇస్తున్నట్టు తెలుస్తున్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సో మరి ఆయన తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముద్దాయిలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు. సో మరి మా నాయకుల్ని రక్షించుకోవడం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా ఒక అంశాన్ని తెలియజేశారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి ఆయన చెప్పిన దాంట్లో ఆ ముద్దాయిలు నిజంగా నిర్దోషులు అంటారా? ఇక్కడ ఫస్ట్ సవరణ ఏంటంటే టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముద్దాయిలు సుప్రీంకోర్టులో బెయిల్ కాదు, 3 వారాల పాటు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అని ఒక పెర్మిషన్తో కూడిన సేఫ్ జోన్ అది, అంతే. కానీ బెయిల్ కాదు అది. సో అంటే తెలుసో తెలియకో పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఇలా పెట్టడం తర్వాత మేము ట్రోల్స్ అయితే ఫీల్ అయిపోవడం ఇట్లా పెడుతున్నారు, కామన్గా ఉంది. ఎందుకంటే పైగా ఆయన మాజీ మంత్రి, ఆయనకి పూర్తిగా అవగాహన ఉంటుండదే అనుకుంటాం మనందరం. బట్ అంటే మా జగన్ తలుచుకుంటే దాన్ని ఆ గడువులు కాస్త బెయిల్గా చేస్తాడు, ఏమైనా పర్వాలేదు. అండ్ మోర్ ఓవర్ తప్పు చేసిన సమర్థిస్తాము అన్నట్టుగానే ఉంది ఇక్కడ స్టేట్మెంట్. మీరు అబ్జర్వ్ చేశారో లేదు? ఇప్పుడు మొన్న నెల్లూరులో పిన్నెలకి పలకరింపుకి వెళ్ళినప్పుడు కూడా అవును టీడీపీ వాళ్ళు అక్కడ రిగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి మా ఊడిలో పగలగొట్టాడు. ఆయన ఏం చెప్పాడు? పాము దూరింది కాబట్టి పగలగొట్టాడని చెప్పాడు. ఈయన ఓపెన్గా ఈయనే ముందు చెప్పేస్తున్నారు. సో ఇక్కడ కూడా బెయిల్ మంజూరు అంటే మేము ఎంత దూరమైనా వెళ్ళి కార్యకర్తలు రక్షించుకుంటాము. ఎంత దూరమైనా అంటే తప్పును కూడా సమర్థించేంత దూరం వెళ్తారా? ఆ సమర్థించడానికి ఇక్కడ బెయిల్ కానీ వాళ్ళ కోసం వెసులుబాటు కానీ వాళ్ళ మీద కేసులు లేకుండా బెయిల్ దాన్ని ప్రొలాంగ్ చేయడానికి న్యాయ వ్యవస్థను కూడా వాడుకుంటారా వీళ్ళు? అట్లాగే అనిపిస్తుంది కదా. ఇప్పుడు నిజంగా ఒక కార్యకర్తలకి అరెస్ట్ అవ్వకముందే ఎంతగా బాధపడిపోతుంటే సొంత పినతండ్రి చనిపోయాడుగా, మరి దానికోసం ఏ కోర్టు వరకు వెళ్తారు? ఇంటర్నేషనల్ కోర్టు వెళ్తారా? లేదంటే ఇక్కడ మన సుప్రీంకోర్టు వరకైనా వెళ్తారా? అంటే ఇక్కడ క్లియర్గా తప్పు చేస్తే ఇట్లా మా జగన్ అన్న తప్పు చేసే వాళ్ళకే సమర్థిస్తారు, వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తాము అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈవెన్ ఈ దాడి కేసుకు సంబంధించి కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాన్ని ఏమంటారు, ఆయన సెక్రటేరియట్గా ఫీల్ అయ్యే ఆయన కాంపౌండ్లోనో ఎప్పుడు ఒక ఛాంబర్లో కూర్చొని మాట్లాడినప్పుడు అవును నాయకుడి కంటే ఏ కార్యకర్తలైనా ఇరిటేట్ అవుతారు, ఇరిటేట్ అయ్యారు కాబట్టి చేసి ఉండొచ్చు. ఆ దాడి విషయంలో కూడా ఒకసారి ఓపెన్ అయిపోయాడు ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ. సో ఇక్కడ దానికి సమర్థిస్తూ వీళ్ళు ఈరోజు మరి అంటే ఈ మంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల మరి కాస్త ఆయన స్టేచర్ని, ఆయన ఇమేజ్ని తగ్గించేస్తున్నారు. ఇలాంటి మంత్రులు ఏంట్రా బాబు? ఇప్పుడు నేను రోజా గారు మాట్లాడితే ఏమంటారు? జగన్ అన్న కట్టిన రిటైనింగ్ వాళ్ళ వల్ల విజయవాడ కాపాడబడింది అంట. అసలు రిటైనింగ్ వాళ్ళు స్టార్ట్ చేసింది ఎవరు? జనరల్గా ఒకప్పుడు అంటే పాత పత్రికలు వెళ్ళి లైబ్రరీలోకి వెళ్ళి చూడాలేమో, ఇప్పుడు గూగుల్లో కొడితే అన్నీ వస్తున్నాయి కదా, యూట్యూబ్లో పాతవన్నీ ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు కట్టారు అన్నీ క్లియర్గా ఉంటున్నాయి కదా. అవన్నీ అంటే ఎవరు చూడరు అనుకుంటారా, ఎవరికి తెలియదు అనుకుంటారా, లేకపోతే వీళ్ళే మేధావులు అన్నట్టు ఫీల్ అవుతారో తెలియదు. కానీ క్లియర్గా టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముద్దాయిలు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు. బెయిల్ ఇంకివ్వలేదు, 3 వారాలు గడువు ఇచ్చింది. అంతవరకు మీరు చర్యలు తీసుకోదు. 3 వారాల్లోగా మీరు ఏదో దీని మీద పూర్తిగా సాక్ష్యాధారాలు కానీ లేదంటే దానికి సంబంధించిన పూర్తి నివేదిక కానీ సమర్పించాక అప్పుడు మరలా ఆలోచిస్తామన్నట్టు చెప్పింది సుప్రీంకోర్టు. సో దానికి క్లియర్గా బెయిల్ మంజూరు అని రాసేశారు. ఎంత దూరమైనా వెళ్ళి కార్యకర్తలు రక్షించుకుంటాడు మన జగన్ అన్న. ఎంత దూరం వెళ్ళి ఆయన రక్షించుకుంటాడంటే న్యాయ వ్యవస్థను కూడా మ్యానిపులేట్ చేస్తారా? మేబీ అలా చేయబట్టే 12 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీద బయట ఉన్నారా అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు చేసింది చేయొచ్చు అంటే అప్పుడు కుర్రోళ్ళు ఏదో ఆవేశంగా చేశారు, లేదంటే అది చేయలేదు మా మీద రుద్దుతున్నారని ఒకే స్టాండ్ మీద ఉండాలి. ముందంతా ఏమన్నారు? ఇది మేం చేయలేదు, అలా మా మీద రుద్దుతున్నారు అన్నారు. తర్వాత ఏమన్నారు? నాయకుడిని ఎవరైనా కార్యకర్తలు ఆవేశంతో ఇలా చేసుండొచ్చు అని అన్నారు. ఇప్పుడేమంటున్నారు? మళ్ళీ ఆ తప్పును ఒప్పుకునే ప్రయత్నం. ఆ తప్పును కూడా న్యాయ వ్యవస్థలను కూడా మేము మ్యానిపులేట్ చేయగలము, ఎలాగైనా రక్షించుకుంటాము, ఎంత దూరమైనా వెళ్తాము, మేము బెయిల్ తెప్పించుకుంటాము, లేదంటే వాళ్ళని కాపాడే రీతిగా లేని అబద్ధాన్ని సృష్టిస్తాము అనే స్థాయిలో చెప్తుంటే అసలు ఒక్కొక్కసారి భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకా ఆయన కూడా ఇవాళ మాట్లాడుతూ రకరకాలుగా అది చేయలేదు, ఇది చేయలేదు, చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడుతుంటే 2 నెలలు అవ్వలేదు, 3 నెలలు అవ్వలేదు, అప్పుడే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. 5 ఏళ్ళు ఏం చేశారు? అది
దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారా? ఈవెన్ ఇంత మాట్లాడుతున్న ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ మీద అటాక్ చేయట్లేదు. నిజంగా వీళ్ళ మీద అటాక్ చేస్తే వీళ్ళు ఎంత ఓపెన్గా తిరగరు కదా. ఇപ്പോని ఇంకెవరైనా మాట్లాడుతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి గురించి? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద చిన్న ఏగ వాలినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రోల్స్ జరిగినా ఇమీడియట్గా పేర్ని నాని గారు కానీ, ఈ అంబటి గారు కానీ, సకల శాఖ మంత్రి సజ్జల గారు కానీ, కొడాలి గారు కానీ, రోజా గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ ఇంతమంది వచ్చేవారా? ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ రావట్లేదు ఏంటండి? ఎక్కడున్నారు వీళ్ళంతా? సో వాళ్ళకి అర్థమైపోయింది, న్యాయ వ్యవస్థను వరకు చేసి కాపాడుకుంటారా, లేదంటే ఏదో మేము పదవి ఇచ్చేసారా, మీరే కొట్టుకు చావండ్రా అన్నట్టుగా అప్పట్లో పదవి ఇచ్చేసారా? ఎవరు అందరూ తుంటుకొట్టేసుకుని వెళ్ళిపోయారుగా, తల మీద కొంగేసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎవ్వరు గత 5 ఏళ్లలో పాపం వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు, ఒక ప్రాజెక్టు లేదు, సంపాదించుకోలేకపోయారు. తీరా ఇప్పుడు మరలా ప్రజల్లోకి రావాలన్నా రాలేని పరిస్థితి, మొహం చాటేస్తున్నారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. సో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు వాళ్ళందరి మీద కక్ష సాధింపుగా ఏం చేయట్లేదు. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క ఇష్యూ బయటకు వస్తుంటే ఏమంటున్నారు, నేను దళితుడిని అంటాడు ఒకడు అంటాడు కక్ష సాధింపు అంటాడు, ఒకడు అంటాడు ఇది నేను కాదు, ఇది పూర్తిగా నన్ను టార్గెట్ చేశారని అంటాడు. ఏమిటిది? నిజంగా వాళ్ళు టార్గెట్ చేస్తే వీళ్ళు ఇంత ఫ్రీడంగా, ఇంత పబ్లిక్గా ఇట్లా దాన్ని ఏమంటారు ట్వీట్లు చేస్తూ, ఎక్స్లో పోస్టులు చేస్తూ ఇన్ని చేయగలరా? ఈరోజు అందుకే ఇట్లాంటి నాలెడ్జ్ లేకుండా కామెంట్లు పెట్టడం వల్ల కూడా కొత్త ట్రోల్స్ ఏంటంటే కేఏ పాల్ గారితో పాటు ఈయన కూడా పెట్టి ట్రోల్స్ చేసే పరిస్థితి వస్తుంది. ఆయన బాగానే మాట్లాడుతుండొచ్చు, బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనీసం సజెస్ట్ చేయాలి కదా, అన్న మనం కొన్ని సిద్ధాంతాల వల్ల కొన్ని పథకాల వల్ల మనం ఓడిపోయాము, ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి కదా. అవ్వకుండా 40% వచ్చింది, మేమే తోపు, ఎందుకు ఓడిపోయిందబ్బా, అన్ని పాస్ అయ్యి తెలుగులో 20 మార్కులు వస్తే ఫెయిలే అంటారు వాడిని. 40 ఇక్కడ రాజ్యాంగ ప్రకారంగా ఎన్ని ఓట్లు కాదు, ఉన్న వాటిలో ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా వాడే తోపు, వాడే ప్రజాప్రతినిధి. ఆ చిన్న లాజిక్ తెలియదా? సరే, ఆ ఓట్ల గురించే లాజిక్ తెలియనప్పుడు ఈ బెయిళ్ళు, ముందస్తు బెయిళ్ళు, మధ్యంతర ఉత్తర్వులు ఇవన్నీ వాళ్ళకేం తెలుస్తాయి? తెలియదు. బట్ జనాల్లోకి వెళ్ళిపోవాలి, ఏదో ఒక విధంగా జనాల్లో జగనన్న గురించి కానీ, జగనన్న సిద్ధాంతాల గురించి కానీ, వాళ్ళ పార్టీ గురించి కానీ నలుగురు మాట్లాడుకోవాలి. ఈరోజు మీరు నేను కూడా మాట్లాడుకుంటున్నాగా, వాళ్ళు జెన్యున్గా ఉంటే మనం మాట్లాడుకోంగా. సో ఏదో ఒకటి చెప్పాలి, జనాల్లో ఉండాలి. ఓహో జగనన్న జనాల్లోకి రావాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ అవ్వాలి. అది ఫ్లడ్స్ అవ్వచ్చు, మర్డర్ అవ్వచ్చు, కొట్లాట అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. దాన్ని వీళ్ళు హైప్ చేసి చూపించడం. అంటే ఇట్లా మీడియాలో ఉన్నందుకు చాలామంది మిత్రులు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడుగుతుంటారు కొంతమంది, ఎందుకు అట్లా ఆయనకి ఎవరు మంచి సలహాదారులు ఎవరు ఉండరా, ఎందుకు ఇలా చేయరు, ఎందుకు అందరికీ తెలిసిపోయేలాగా. ఈ మధ్యకాలంలో ఆయన బయటకు వచ్చి నీకు 15,000 నీకు 15,000 అంటుంటే అది ఎక్కువ ట్రోల్స్ చేస్తున్నారు, అదేదో కామెడీగా వెటకారంగా. దానికి బాగా దగ్గర ఉండేవాళ్ళు, మిత్రులుగా అనుకునే వాళ్ళు చెప్పాలి కదా, అన్న మీరు ఇలా మాట్లాడద్దు, అన్న మీరు ఇలా చేయొద్దు, మీరు చేయడం వల్ల బ్యాడ్గా అవుతుంది, లేదు మనం వేరేలాగా వెళ్దాం, మంచిగా వెళ్దాం, ప్రజలకు సేవ చేస్తున్నట్టు వెళ్దాం, లేదంటే వాళ్ళకి విరాళాలు ఇస్తూ వెళ్దాం. ఒక్కరు విరాళాలు ఎవరే, ఒక్కరు దాని గురించి ప్రకటించినే, వెళ్ళి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సేవ చేయొచ్చుగా, చేయరు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎవరో మిత్రుడు చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఈ ఏజ్లో కూడా ప్రొక్లైనర్లు బుల్డోజర్లు ఎక్కుతుంటే ఒక్కడు ఈయన ట్రాక్టర్ ఎక్కడానికి 4 సాయం తీసుకుని ఎక్కారంట. మీకు ఇది ఏమని చెప్పండి? ఎవరు నికార్సైన లీడరు, ఎవరు నికార్సైన మంత్రి? అటువంటి ముఖ్యమంత్రికి మనం ఈ విమర్శలు ఎలా చేస్తున్నారు? ఏదో ఒకటి చెప్పాలి. జగనన్న జనాల నోళ్ళలో నాలుతూ ఉండాలి. అందుకోసం తెలిసి తెలియకుండా కూడా ఏవో ట్వీట్ చేస్తున్నారు. సరే, ఎవరి ఆనందం వాళ్ళకి ఇది అనుకోండి. సో మొత్తం మీద దాడి కేసు సంబంధించి